నేను గాంధేయవాదిని. 50 ఏళ్ళుగా గాంధీ మార్గంలో నడుస్తూ ఉన్నాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ పెంచుకోవాలి, ఒక చేత్తో సర్వీస్ చేయాలి, ఒక చేత్తో స్ట్రగుల్ చేయాలి. ఇది గాంధీ గారి సందేశం. ఆ మార్గంలో నడుస్తున్నాను 50 ఏళ్ళుగా. నేను ఇటీవల ఎల్ఐసిలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత జగన్ గారి పాలన చూసిన తర్వాత నా యొక్క 71 ఏళ్ల జీవితంలో ఒక స్వర్ణయుగం ఇది. భారతదేశంలో గుప్తుల కాలం స్వర్ణయుగం అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం జగన్ పాలన. ఎన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా చూసామా? వాటన్నిటిలోకి నాకు వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే, నేను చిన్నప్పుడు మా తరం వాళ్ళము చందమామ కథలు చదివేవాళ్ళం అండి. ఆ చందమామ కథల్లో ఒక కథ పరోపకారి పాపన్న కథలు. పరోపకారి పాపనలు ఎవరో కాదు, ఈ వాలంటీర్లే. ఏదో దారిని పోతారు, కూరగాయలు తేటానికనే సంచి పుచ్చుకుపోతాడు, వాళ్ళ అమ్మ పంపించింది. వాడు వెళ్ళినవాడు కూరగాయలు తీసుకురాకుండా తలకాయ ఉంచుకుని కూరగాయలు రావచ్చు కదా, అది స్వార్థం. కానీ దారిని పోతుంటే ముసలాయన కింద పడిపోతాడు. అయ్యో అని చెప్పి ఆ ముసలాయన పైకి లేపి ఆయన రోడ్డు దాటించి ఆయనకి దాహం దాపించి అప్పుడు కూరగాయలు కొనుక్కుని వస్తాడు. అంటే పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారం కోసమే ప్రతి మనిషి బతకాల. గాంధీ గారు, యేసుక్రీస్తు, బుద్ధుడు వీళ్ళందరూ కూడా ఇతరుల కోసం బతికారు. ఇతరుల కోసం ఎవరైతే బతుకుతారో వాళ్ళు చిరస్థాయిగా ఉంటారు. మనం అర్ధంతరంగా చచ్చిపోయినా సరే మన యొక్క కీర్తి చిరస్థాయిగా ఉంటుంది, ఇతరులకు మార్గదర్శకం అవుతుంది. కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ చాలా గొప్పది. అందుకనే భారతదేశం అంతా కూడా జగన్ పరిపాలన వైపు చూశారు. వాలంటీర్ల వ్యవస్థను మా రాష్ట్రంలో కూడా పెడతామన్నారు. అది వాలంటీర్ల యొక్క విజయం. కాబట్టి ఇమీడియట్గా వాలంటీర్లని కొనసాగించాలి. నువ్వు ఖజానా ఖాళీ అంటున్నావు కదా, అబద్ధాలు ఆడుతున్నావు కదా, సరే ఒప్పుకుంటాం. నువ్వు నిరుద్యోగ భృతి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా 3000 ఇస్తానన్నావు కదా, ముందు 3000తో మొదలుపెట్టు. సారీ చెప్పు, నేను ఇవ్వలేను, 10,000 5,000 కూడా ఇవ్వలేను, 3,000 ఇస్తాను ప్రస్తుతానికి, మీరు సర్దుకోండి అని చెప్పి ఇవ్వు. వీళ్ళని రెగ్యులరైజ్ చెయ్యి, కొనసాగించు అన్నారు, కొనసాగిస్తున్నానని చెప్పు, శుభవార్త చెప్పు. 3,000 ఇవ్వు, సాటిస్ఫై అవుతారు. అల్ప సంతోషులు వాళ్ళు, కరోనాలో ప్రాణాలు అర్పించి చేసినటువంటి వాళ్ళు అల్ప సంతోషులు. దయచేసి చంద్రబాబు ఈ 2.5 లక్షల మందిని ప్రియారిటీ ఇచ్చి, నువ్వు అమరావతి కాదు ప్రియారిటీ, పేదవాళ్ళు, ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్ళు. నా పేరు ఈదర గోపిచంద్ అండి. ఏపీ వార్డ్ అండ్ గ్రామ వార్డ్ వాలంటీర్స్ అసోసియేషన్కి రాష్ట్ర సలహాదారుగా ఉన్నాను. నేను నరసరావుపేట నుండి